నమస్తే. విశాఖకు చెందిన ఒక వ్యక్తి తాను నిర్వహించిన ఎక్స్పోకు ప్రైమ్ నైన్ ఛానల్ అనుమతి లేకుండా మీడియా పార్ట్నర్గా పెట్టుకోవడం ఛానల్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. సదరు వ్యక్తి ప్రామ్ చేజ్ ఎక్స్పో అండ్ బిజినెస్ అవకాశాల పేరుతో విశాఖలో కార్యక్రమం ఏర్పాటు చేశాడు. అయితే దానికి మీడియా పార్ట్నర్గా ప్రైమ్ నైన్ ఛానల్ పేరు వాడుకోవడం యాజమాన్యం తప్పుపట్టింది. ఆ కార్యక్రమానికి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రైమ్ నైన్ ఛానల్ యాజమాన్యం తేల్చి చెప్పింది. విశాఖకు చెందిన ఓ వ్యక్తి తాను నిర్వహించిన ఎక్స్పోకు ప్రైమ్ నైన్ ఛానల్ అనుమతి లేకుండా మీడియా పార్ట్నర్గా పెట్టుకోవడం ఛానల్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. సదరు వ్యక్తి ప్రామ్ చేజ్ ఎక్స్పో అండ్ బిజినెస్ అవకాశాల పేరుతో విశాఖలో కార్యక్రమం ఏర్పాటు చేశాడు. అయితే దానికి మీడియా పార్ట్నర్గా ప్రైమ్ నైన్ ఛానల్ పేరు వాడుకోవటం యాజమాన్యం తప్పు పట్టింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు జాయిన్ అవుతున్నారు. అసలు వాసు ఎవరా వ్యక్తి, అసలు ఏం పెట్టుకున్నాడు, ఒక పర్మిషన్ లేకుండా ఛానల్ పేరు ఎలా వాడుకుంటారు, అంత ధైర్యంగా ఎలా చేస్తారు, ఏం చెప్తున్నాడు? సతీష్, ఇప్పటివరకు కూడా అందరికి కూడా అదే డౌట్. ఎందుకంటే అసలు మన అనుమతి లేదు, విశాఖలో కానీ యాజమాన్యం కానీ ఎవరికి అనుమతి లేదు. ఇన్స్టాగ్రామ్ లో మొత్తం కూడా ప్రచారం చేసుకుంటున్న దృష్టికి యాజమాన్యం దృష్టికి రావడం జరిగింది. యాజమాన్యం చాలా సీరియస్ గా తీసుకుంది. వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఏంటి, లోకల్ గా వీళ్ళు ఎలా ఫ్రాంచైజ్ తీసుకుని చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రముఖ హోటల్ పేరు కూడా పెట్టడం జరిగింది. ఆ హోటల్లో బిజినెస్ సెమినార్ నిర్వహిస్తాం, ప్రైమ్ నైన్ ఛానల్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తున్నారు కూడా వాళ్ళు మొత్తం ఇన్స్టాగ్రామ్ ప్రచారం చేసుకోవడంతో చాలా మంది కూడా యువకులు అయిపోయినా చాలా మంది కూడా మనకు కూడా ఫోన్ చేయడం జరిగింది. దాంతో ఈ విషయం వెలుగు రావడం జరిగింది. మన యాజమాన్యం తరఫు మాత్రం ఎవరో కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఇటువంటిది ఎవరు కూడా మనం సంప్రదించలేదు, మన అనుమతి కూడా తీసుకోలేదు. కాకపోతే కొంతమంది ఈ విధంగా ఇటీవల కాలంలో ఈ విధంగా మన అనుమతి లేకుండా లోగోని ఈ విధంగా చేయడం పట్ల అయితే యాజమాన్యం చాలా సీరియస్గా ఉంది. ప్రస్తుతానికైతే ఏ హోటల్లో చేస్తున్నారు అన్ని కూడా వివరాలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఎవరు నిర్వహిస్తున్నారు, ఢిల్లీ నుంచి నిర్వహిస్తున్నారు కొంతమంది చెప్తున్నారు, లోకల్ పర్సన్ ఫ్రాంచైజీ కొంతమంది చెప్తున్నారు. మొత్తం పూర్తి వివరాలు తీసుకున్నంత కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విధంగా ప్రైమ్ నైన్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది కూడా ఎక్కువ అవడం జరిగింది. ఇటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా యాజమాన్యం అదే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే వాళ్ళు 550 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా పాస్ పెట్టి మన ఛానల్ పేరు వాడుతూ కూడా ఆ పాస్కి 550 రూపాయలు కట్టాలని కూడా మొత్తం అందరూ కూడా ప్రచారం జరిగింది. కొంతమంది యువకులు కూడా కట్టినట్టుగా తెలిసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. సేకరించిన అనంతరం కూడా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే దీనిపై పూర్తిగా ఎక్కడ జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, దీని వెనకాల ఎవరు పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ వాసు. తిరుపతి జిల్లా గూడూరులో కొండాగుంట గ్రామంలో ప్రభుత్వ భూములు